నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పీఎం స్వనిధి పథకాన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి పదంలో పయనించాలి. చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారస్తులకు ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డిల పిలుపు. కడప పెద్ద దర్గాలో వైభవపేతంగా ఊర్సు ఉత్సవం. పీఠాధిపతితో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న సినీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, ఇతర ప్రముఖులు. కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలల ప్రైవేటీకరణ రద్దు చేసే వరకు పోరాటం ఆపేది లేదు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి స్పష్టం. పీఎం స్వనిధి పథకం ద్వారా చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారస్తులకు అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని ఆయా వర్గాలు సద్వినియోగం చేసుకోవాలని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డిలు పిలుపునిచ్చారు. కడప నగరంలోని తన క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు పీఎం స్వనిధి పథకం కింద మంజూరైన ఆర్థిక సాయాన్ని చెక్కు రూపంలో లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వ తోడ్పాటుతో చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారులు జీవనోపాధి అభివృద్ధి దిశగా ముందుకు సాగాలన్నారు. ప్రస్తుతం అందిస్తున్న వారి కుటుంబాలకు అండగా నిలబడేందుకు, వారి వ్యాపార విస్తరణకు, స్వయం సమర్థత సాధించేందుకు ఉపయోగపడతాయన్నారు. అర్హులైన ప్రతి కుటుంబం ఈ పథకం ద్వారా లబ్ధి పొందేలా కలెక్టరేట్, మున్సిపల్ శాఖ, బ్యాంకింగ్ వ్యవస్థతో సమన్వయం చేసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు ఇంకా అధికారులు పాల్గొన్నారు. తీసుకుంటే భారతదేశంలో కడప నగరంలోనే హైయెస్ట్ 2112 మంది వీధి వ్యాపారం చేసే వాళ్ళకు డబ్బు పడుతుంది. ఆన్లైన్లో గణాంకాల్లో నెంబర్ 1 ప్లేస్లో కడప ఉంది దేశంలోని రాష్ట్రం. ఇందులో భాగంగానే ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ నిధి కింద పీఎం స్వనిధి కార్యక్రమంలో రుణాల పంపిణీ కార్యక్రమం అలాగే మనకి కెనరా బ్యాంక్ వాళ్ళు కూడా కార్పొరేషన్ మా ఫోన్ పక్క చేయండి. మా ఈరోజు పేదరిక నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ నిధి కింద పీఎం స్వనిధి సహాయక చెక్కులు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. కడప నియోజకవర్గంలో పీడీ గారి సమక్షంలో, మెప్ప పీడీ గారి సమక్షంలో దీని కింద కడప నియోజకవర్గంలో దాదాపు 5 కోట్ల రూపాయల పైన ఈ యొక్క చెక్కుల పంపిణీ జరగడం జరుగుతోంది. దాంట్లో దాదాపు 2112 మంది లబ్ధిదారులు దీని మీద లబ్ధి పొందే అవకాశం ఉంది, లబ్ధి పొందుతున్నారు. ఇంకా ఎవరన్నా అప్లై చేయకపోతే ఇంకా అప్లై చేసుకునే టైం ఉందని చెప్పి పీటీ గారు తెలియజేసుకుంటున్నారు. దీని కింద వెండర్స్, చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, ప్రైవేట్ వ్యక్తుల మీద డిపెండ్ కాకుండా అధిక వడ్డీలతో ప్రజలను
పీల్చి పిప్పి చేస్తున్న ఈ యొక్క దళారుల బారి నుంచి ప్రజలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో ఈ యొక్క చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్లకు లోన్లు సమకూర్చి బ్యాంకుల్ని దాంట్లో సహకారంతో ముందుకు తీసుకొచ్చేసి దాదాపు 15,000 నుంచి 50,000 వరకు వీళ్ళకి రుణాల మంజూరు కార్యక్రమాన్ని ప్రభుత్వం దగ్గరుండి చేయిస్తా ఉంది. ఈ రోజు మీరు గమనిస్తే మనకు వార్తల్లో చూస్తా ఉంటాము, వడ్డీ వ్యాపారుల బారిన పడి, కాల్ సెంటర్స్ బారిన పడి, కాల్ మనీ వ్యాపారుల బారిన పడేసి చితికిపోతున్న బతుకులు, వాళ్ళ యొక్క దాడులకు గురవుతున్న పేద ప్రజల గురించి మనం వింటా ఉంటాం. ఇలాంటి స్థితి నుంచి ప్రజలను బయటికి తీసుకొని వచ్చి అతి తక్కువ 7% వడ్డీ రేట్లతో వాళ్ళ వ్యాపారాలు చేసుకునే దానికి ప్రభుత్వము సహకరిస్తుంది. ఈ రోజు మీరు గమనిస్తే ఒక రోజు పొద్దున ఈ కాల్ మనీ వ్యాపారస్తులు 1,000 రూపాయలు డబ్బులు ఇచ్చేసి సాయంత్రం అయ్యేసరికి 1,000 రూపాయలకి 100 రూపాయలు తీసుకొని, అంటే దాదాపు 300% వడ్డీని వసూలు చేస్తూ ప్రజలను పీల్చి పిప్పి చేస్తా ఉంటారు. దీన్ని నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి ఈ యొక్క పేద ప్రజలను, చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళని, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళని ఈ కాల్ మనీ దళారుల బారిన పడకోకుండా ప్రభుత్వమే దగ్గరుండి వాళ్ళకి రుణాలను మంజూరు చేయించి దాంట్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్ని కలిపి వాళ్ళ ద్వారా ఈ యొక్క పంపిణీ కార్యక్రమం చేస్తూ ఈ విధంగా రాష్ట్ర ప్రజల యొక్క ఆర్థిక భద్రతకు ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి. అలాగనే మహిళలు వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ప్రధాన భూమిక ఇస్తూ వాళ్ళ ద్వారా ఈ యొక్క పంపిణీ కార్యక్రమం వాళ్ళకి ఈ యొక్క రుణాల మంజూరు చేస్తూ కడప పెద్ద దర్గాలో ప్రధాన ఉత్సవాలలో భాగంగా గంధోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించారు. దర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్ షా ఆరిఫుల్లా హుసేని సాహెబ్ తన నివాసం నుంచి గంధ కలశాన్ని తీసుకుని వివిధ వర్గాల పీఠాధిపతులు, గురువులు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పండితులు, శిష్య బృందాలతో దర్గా వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి హజరత్ ఖ్వాజా సయ్యద్ షా ఆరిఫుల్లా మహమ్మదుల్లా హుసేని చిష్టి ఉల్ ఖాద్రి వారి మజార్ వద్ద ఫాతిహా నిర్వహించి గంధాన్ని సమర్పించారు. దర్గా భక్తుడైన విశ్వవిఖ్యాత సంగీత దర్శకుడు ఏ రెహమాన్ కూడా ఉర్సు ఉత్సవం సందర్భంగా దర్గాకు చేరుకుని పీఠాధిపతితో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అంతకు మునుపు మలింగ్ షాను పీఠంపై ఆసీనులు గావించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఖవాలీ కచేరీ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో దర్గా పరిసరాల్లోని రోడ్లన్నీ రద్దీగా మారాయి. దర్గాలో ప్రార్థనల కోసం భక్తులు పెద్ద ఎత్తున రావడంతో ఆ ప్రాంగణం జనంతో కిటకిటలాడింది. పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు గంధం ఉత్సవంలో పాల్గొని దర్గా గురువుల పట్ల తమ భక్తి విశ్వాసాలను చాటుకున్నారు. और शाह साहबा को आगे जाने के लिए रास्ता दीजिए। आप Amin. Lah itu visual lens lah. Rafi Ali. Complete अंतर वैसे बॉस. Allahumma दरुद पढ़ो के. Amin. 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 Amin.
రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ రద్దు చేసే వరకు తాము పోరాటం ఆపేది లేదని వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలైందని, అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత పాలకులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చడం తప్ప చేసిందేమీ లేదన్నారు. దాచుకో దోచుకో అన్న రీతిలో అవినీతికి పాల్పడుతూ రాష్ట్రంలో అన్ని రంగాలను అమ్మకానికి పెట్టారన్నారు. పేద విద్యార్థులకు విద్యను అందించాలన్న ఉద్దేశంతో గత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్మోహన్ రెడ్డి మెడికల్ కళాశాలలు నిర్మించగా పీపీపీ పేరుతో చంద్రబాబు తమ అనుచరులకు ప్రజాసొమ్మును దోచిపెట్టే కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. పులివెందుల మెడికల్ కళాశాలలో పరికరాలను తరలించడం దారుణమన్నారు. ప్రజల తరపున పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుందని ఈ సందర్భంగా చెప్పారు. 18 నెలల కాలం అయిపోయి ఈ 18 నెలల కాలంలో 2,27,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ రాష్ట్ర ప్రజలపైన భారం మోపడం జరిగింది తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న పలు ప్రాంతాలకు కానీ ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు మేనిఫెస్టోలో చెప్పింది అమలు చేయడం కానీ చేయకపోగా ఈ రాష్ట్రాన్ని దోచుకునే కార్యక్రమం, దాచుకునే కార్యక్రమం, ఈ రాష్ట్రాన్ని అమ్మేసే కార్యక్రమం జరుగుతున్న పరిస్థితి మనందరికీ కూడా బాగా తెలుసు. ఎందుకంటే చంద్రబాబు గారికి వయసు వచ్చింది, దాదాపు 78 ఏళ్ళు 80 ఏళ్ళు, ఇంకా భవిష్యత్తులో మళ్ళా అవుతామో లేదో అని చెప్పేసి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుందాము అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆ కార్యక్రమంలో నిమగ్నమైన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది ఏదైనాదేం లేదు, ఏదైనా అమ్మేసే కార్యక్రమమే. టూరిజం స్థలాలు అయిపోయినాయి, టూరిజం హోటళ్ళు అయిపోయినాయి, అమ్మేయడం జరిగింది. సో ఇదే కాదు, మనకు సంబంధించి ఈ రాష్ట్రానికి సంబంధించి విజయవాడలో అమరావతికి సంబంధించిన భూములు, వైజాగ్లో భూములు, ఇక్కడ అక్కడ అనేది ఏం లేదు. ఎవరికి పడితే వాడికి, ఎవరు తన బినామీనో లేకుంటే ఎవరు లంచాలు ఇస్తారో, ఎవరు కమిషన్లు ఇస్తారో వాళ్లకు పైసలకు వాళ్ళందరికీ కూడా ఎకరా 100 రూపాయలకు, 200కు, 1000 రూపాయలకు ఈ రకంగా ఇచ్చే కార్యక్రమం చేసి డబ్బులు దండుకునే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడింది లేదు, ఒక రైతులకు ఉపయోగపడింది లేదు. రైతులు ఈ దాదాపు ఈ 17-18 నెలల కాలంలో ఒక్కరికి ఒక ఉపయోగపడిన పరిస్థితి లేదు. సో ఈ రకంగా దుర్మార్గమైన కార్యక్రమాలన్నీ చేస్తున్నది ఈ ప్రభుత్వం. సో డెఫినెట్గా మూల్యం చెల్లించుకునే కార్యక్రమం భవిష్యత్తులో ఉండబోతుంది అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించే కార్యక్రమం చేస్తాం. సో దానికి ఖచ్చితంగా అడ్డుకునే కార్యక్రమం కూడా చేస్తాం. సో ఎప్పుడైనా కూడా నిజంగా కూడా ఈ ప్రభుత్వానికి నిజంగా భయం పుట్టే విధంగా ప్రజల నుంచే ఉద్యమం వచ్చే కార్యక్రమం జరుగుతోంది. ఇప్పటికైనా తెలివి తెచ్చుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇది ఆపాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో ఇదే కాదు, ఈ రాష్ట్రంలో దీన్ని అడ్డుకోకపోతే గ్రామాల్లో ఉన్న స్కూళ్ళను కూడా నారాయణ స్కూళ్ళకో లేకుంటే చైతన్య స్కూళ్ళకో లేకుంటే చంద్రబాబు బినామీలకో స్కూల్లో ప్రతి గ్రామంలో ఉన్న స్కూళ్ళు అమ్మేసే కార్యక్రమం చేస్తారు, ప్రతి గ్రామంలో ఉన్న హాస్పిటల్ను అమ్మేసే కార్యక్రమం చేస్తారు అని చెప్పేసి నేనైతే గట్టిగా చెప్తున్నా. సో తప్పకుండా దానికి స్పందించే కార్యక్రమం చేస్తున్నారు ప్రజలు అందరికీ. అందుకోసమే 1 కోటి సంతకాలు కాదు, ఇక్కడ 4 కోట్ల 5 కోట్ల సంతకాలు వచ్చే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రజలు ఇంత బాగా స్పందించినందుకు వాళ్ళందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ, నమస్కారం. జీవనోపాధితో పాటు వివిధ అవసరాల నిమిత్తం గల్ఫ్తో పాటు విదేశాల్లో ఉంటున్న వారికి
టీడీపీ ఏపీ ఎన్ఆర్ఐ రాష్ట్ర నాయకుడు రహమతుల్లా అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని టీడీపీ నగర అధ్యక్షులు పఠాన్ మన్సూర్ అలీ ఖాన్ తెలిపారు. కడప నగరం గౌస్ నగర్లో రహమతుల్లా ఖాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీడీపీ ఎన్ఆర్ఐ కార్యాలయం ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేసిన టీడీపీ నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మన్సూర్ అలీ ఖాన్ మాట్లాడుతూ రహమతుల్లా గల్ఫ్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నప్పటికీ ఇక్కడి వారు కూడా తమ సేవలు కొనసాగాలన్న ఉద్దేశంతో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి విదేశాల్లో ఉన్న వారికి తానున్నానంటూ భరోసా కల్పించడం సంతోషకరమన్నారు. ఇలాంటి వ్యక్తులను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని, రహమతుల్లా భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. అనంతరం రహమతుల్లా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు అనుక్షణం తెలుగువారు బాగుండాలని కోరుకునే ఏకైక వ్యక్తి అన్నారు. ముఖ్యంగా ప్రవాసాంధ్రులు దృష్టిలో పెట్టుకుని వారు ఇబ్బందులు పడకూడదని భావిస్తూ గతంలో ప్రవేశపెట్టిన ప్రవాసాంధ్ర బీమాను తిరిగి కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారన్నారు. ప్రవాసాంధ్రులకు ఎలాంటి సమస్య వచ్చినా తనకు తెలియచేస్తే తన వంతుగా సమాచారాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. అందుకోసమే ఈ కార్యాలయాన్ని ప్రారంభించినట్లు ఆయన వివరించారు. ఈ కార్యాలయం ద్వారా భవిష్యత్తులో ప్రవాసాంధ్రులకు మరిన్ని సేవలు అందేలా కృషి చేస్తానని ఆయన తెలిపారు. విభాగంలో చాలా విభాగాలు ఉన్నాయి. పోలీస్ సమస్య కానివ్వండి, మీ ల్యాండ్ సమస్య కానివ్వండి, ఏది వచ్చినా ఇప్పుడు రాష్ట్ర ఎక్కడైనా ఇరుక్కున్నామో, మాకు ఏదైనా జరిగింది, ఆ నెంబర్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వెంటనే స్పందించి అక్కడ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేసి ఇదంతా ప్రవాసాంధ్ర బీమా వెబ్సైట్ దీనికి అన్నీ ఉంటాయి. మెంబర్షిప్ ప్లస్ అన్నీ ఉంటాయి. ప్రవాసాంధ్ర గౌస్ నగర్లో ఉన్నటువంటి టీడీపీ కార్యాలయం సంవత్సరం పూర్తి చేసుకుని కాబట్టి ఈరోజు కేక్ కటింగ్ మన ఎన్ఆర్ఐ రహమతుల్లా అన్న గారి ఆధ్వర్యంలో జరిగింది. చాలా సంతోషకరం. ఎందుకంటే ఎన్ఆర్ఐ రహమతుల్లా అంటే ఒక బ్రాండ్ మాదిరి కడపలో, అంటే ఎన్ఆర్ఐలకు మేలు అన్ని విధాల నేనున్నానంటూ ఉన్నటువంటి ఏకైక వ్యక్తి మన ఎన్ఆర్ఐ రహమతుల్లా అన్న గారు. ఎంతోమంది గల్ఫ్లో బాధపడే వాళ్ళని కూడా అన్నగారు నారా లోకేష్ గారి వరకు, అంటే మన ఎమ్మెల్యే గారి తరఫున, వాసన్న గారి తరఫున నారా లోకేష్ గారి వరకు తీసుకెళ్లి వాళ్ళు అక్కడ పడుతున్న బాధల నుంచి విముక్తి ఎంతోమందిని మన ఎన్ఆర్ఐ రహమతుల్లా అన్న సమక్షంలో జరిగింది. అదేవిధంగా లోకల్లో కూడా గౌస్ నగర్లో కూడా ఏ సమస్య ఉన్నా కూడా నేనున్నానంటూ ఆయన ముందుకు వస్తున్నాడు. సచివాలయంలో ఏమైనా సమస్యలు ఉన్నాయో అతనే సొంతంగా వెళ్ళి చాలా వరకు ఇక్కడ తీర్చినాడు. కేవలం గల్ఫ్లో ఉండి తన కుటుంబాని కోసం కష్టపడి గల్ఫ్లో స్థిరపడి ఆ స్థిరతత్వం అక్కడే కాదు ఇప్పుడే కూడా ఉపయోగపడాలని చెప్పి కడపలో కూడా పార్టీ ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి అన్ని విధాల ఇక్కడున్న లోకల్ ఉన్న ప్రజలను, ఎన్ఆర్ఐలను అందరినీ ఆదుకుంటున్న మన ఎన్ఆర్ఐ రహమతుల్లాకి నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం. ఈరోజు కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగం కార్యాలయం స్టార్ట్ చేసి ఒక సంవత్సర కాలం పూర్తయింది. ముఖ్యంగా ఈరోజు మేమంతా ఈ కార్యక్రమం చేసుకోవడానికి కారణం ఏమంటే చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నా కూడా అనుక్షణం ప్రతిక్షణం తెలుగువారి గురించి ఆలోచించే నాయకుడు ఎవరైనా భారతదేశంలో, రాష్ట్రంలో ఉంటారు, నేను చెప్తా భారతదేశంలో తెలుగువారి గురించి ఆలోచించే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పొచ్చు. లాస్ట్ టైం దుబాయ్కి వెళ్ళనివ్వండి, ఆయన లండన్ వెళ్ళనివ్వండి, ఎక్కడ వెళ్ళినా కూడా విపరీతమైన ప్రజాదరణ ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అంటే ముఖ్యమంత్రి గారు కాబట్టి తెలిసిన అక్కడెక్కడ వస్తారు, కానీ ప్రపంచ దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా పెట్టుబడులే లక్షణంగా చేసుకొని ఆయన ప్రపంచ దేశాల పర్యటన చేయడం జరుగుతుంది. ఇందులో ఈరోజు ముఖ్యంగా ఏమిటంటే ప్రవాసాంధ్రుల కోసం ఆలోచించి తెలుగువారు అనేవాళ్ళు బయట దేశాలకు వెళ్ళి కష్టపడి పనిచేస్తున్నారు. అక్కడ వీళ్ళకి ఏదైనా జరిగితే, ఏదైనా ప్రమాదాలు జరగనివ్వండి, లేదా అక్కడ ఇన్సిడెంట్లు ఏదైనా ఇరుక్కునివ్వండి, న్యాయ సలహాలు కానివ్వండి, దీనికోసం ప్రవాసాంధ్ర బీమాని లాస్ట్ టైం ప్రభుత్వంలో స్టార్ట్ చేయడం, అది చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు. దాన్ని మళ్ళీ కొనసాగిస్తూ ఇప్పుడు ప్రవాసాంధ్ర బీమాని ఆయన మొదలుపెట్టడం జరిగింది. ముఖ్యంగా మేము ఇక్కడ కార్యాలయం స్టార్ట్ చేసింది ఎందుకు అంటే, నేను గత 30 ఏళ్ల నుంచి కోవిడ్లో ఉన్నాను. తెలుగువారి పడే కష్టాలు, తెలుగువారి అంతా చూశాను. కాబట్టి నేను ఇక్కడ ఇండియాలో వచ్చి స్థిరపడతాను నిలబడిపోయినాను. కాబట్టి నేను కూడా నా వంతు సాయంగా అందరికీ సాయం అందించాలని ఈ ఆఫీస్ పెట్టి, తెలుగువారు ప్రవాసాంధ్రులు ఎక్కడున్నా మీకు ఏ కష్టం వచ్చినా నాకు కాల్ చేస్తే, మాకు విజయవాడలో ప్రధాన కార్యాలయం ఉంది, అక్కడ వాళ్ళకి తెలియజేయడం కానివ్వండి, ఇక్కడ ఎమ్మెల్యే గారి ద్వారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళనివ్వండి, ఇలా చేసి మేము చాలా కేసులు సాల్వ్ చేశాము. ప్రజల అనారోగ్య సమస్యలకు అతి తక్కువ ధరతో మందులు విక్రయించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఫార్మా+1 మందుల దుకాణం అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు.
కడప నగరం ఏడుళ్లకూడలిలో ఫార్మా+1 దుకాణాన్ని ఏర్పాటు చేసి ప్రారంభ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ మందుల షాపులో అన్ని కంపెనీలకు సంబంధించి మందులను అందుబాటులో ఉంచామన్నారు. అలాగే ఎక్కడా లేని విధంగా ప్రత్యేకంగా మందుల కొనుగోలులో 20% డిస్కౌంట్ అందించి ప్రజలకు తోడ్పాటు అందించాలని నిర్ణయించామన్నారు. ప్రజలు తాము అందిస్తున్న ప్రత్యేక డిస్కౌంట్ను సద్వినియోగం చేసుకుని తమ వ్యాపార కార్యకలాపాలను ప్రోత్సహించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు దుకాణదారులు, స్థానిక ప్రముఖులు, మందుల దుకాణాల ఏజెన్సీల నిర్వాహకులు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ గణపతి దేవతాభ్యో నమః. అక్షంతుల్లారెడ్డి అక్షంతులు చేసుకోండి. నమస్తే అసురగంధేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ సురహంతకాయ కాక్షికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఏకదండాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంది ప్రచోదయాత్. కర్పూరనీరాజనందరకృతాని చ తాని ధాని ప్రదక్షంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాపసంభవాయ మహాకృపయా దేవ శరణాగతవచ్చలాన్యదా శరణం నాస్తి తమేవ శరణం. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష ఘనాధిపా లక్ష్మీ గణపతి దేవతా భో నమః. అరే అక్షంతలేశ్వర యద్వేమహే ప్రతిదన్నో సస్వజంహయేతి పథేజం చతుష్పతే. ఫార్మా+1 మెడికల్ షాపును ఈరోజు ప్రాతకాలంలోనే శుభముహూర్తంలో ప్రారంభం చేయడం యొక్క ఉద్దేశం ఏమంటే ప్రజలందరికీ ఆరోగ్యరీత్యా వచ్చే సమస్యలకు వాళ్ళ యొక్క డిస్కౌంట్ ఇచ్చి ప్రజలకు అందుబాటులో ఉండాలని వాళ్ళ యొక్క ప్రతి సంవత్సరం మాదిరే ఈ సంవత్సరం కూడా వాళ్ళ యొక్క ఆ మిత్రబృందం అంతా కలిసి ఈ మెడికల్ షాపును ప్రారంభం చేయడం జరిగినది. కాబట్టి కడప జిల్లా కడప నగరం నందు 7 రోడ్స్ దగ్గర ఫార్మా+1 ప్రారంభించడం జరిగింది. మేము ఈ రోజు నుంచి ప్రజలకు అందుబాటులో 20% డిస్కౌంట్ ఇవ్వాలని స్టార్ట్ చేస్తున్నాము. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. ఉదయం వచ్చాము, ఈ టాబ్లెట్ తీసుకున్నాము, 20% డిస్కౌంట్ ఇచ్చిన్నారు మాకు. ఇది అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన అమీన్పీర్ దర్గా ఉర్సు ఉత్సవాల సందర్భంగా వికాస్ విద్యా సంస్థల చైర్మన్ సుభాన్ బాషా ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, మాజీ మేయర్ సురేష్ బాబు, ఇన్ఛార్జ్ మేయర్ ముంతాజ్ బేగంలు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా ఉర్సు ఉత్సవాలలో పాల్గొనే భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమన్నారు. దేశ నలుమూలల నుంచి భక్తులు దర్గా ఉర్సు ఉత్సవాలలో పెద్ద ఎత్తున పాల్గొంటారని, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఇలాంటి పుణ్య కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమన్నారు. ప్రతి ఏటా జరగబోయే ఉర్సు ఉత్సవాలకు అన్నదాన కార్యక్రమం చేసేందుకు కృషి చేస్తామని వారు తెలిపారు.
अस्सलाम वालेकुम। आज कड़पा शहर में हम सब बहुत खुशनसीब हैं, क्योंकि जो कड़पा शहर में जो दरगाह है, आस्ताने मखदूम इलाही दरगाह का आज संदल है, कल उरूस है। ये आस्ताने मखदूम इलाही जो कड़पा शहर नहीं सारे हिंदुस्तान में फेमस है। यहाँ इस आस्ताने को अजमेर शरीफ के बाद आस्ताने मखदूम इलाही का नाम हिंदुस्तान के अंदर लेते हैं। मैं तमाम जितने भी कड़पा शहर के और मेरे दोस्त हैं और मेरे साथी सियासतदान हैं, हर एक को भी मैं आज दावत दिया हूँ, ताकि बहुत से लोग यहाँ पर कौन से गांव से आती हैं, कहाँ से आती हैं, क्या नहीं पता। हम सब मिलकर एक डिसीजन लिए हैं कि कुछ ना कुछ जो लोग आ रहे हैं उनके वास्ते हम कुछ इंतजाम करेंगे बोल के। तो सब मेरे सियासती दोस्त और मेरे जो भी जितने भी मेरे साथियाँ हैं, मेरे भैया हैं, मेरे फैमिली फ्रेंड्स हैं, सब जने मिलके इस तरह का सुभान भाई एक खाने का इंतजाम करेंगे आज और कल। हो सके तो होता जो आती सो पब्लिक को थोड़ा बहुत खर्चा भी कम होता और उनके लिए सहूलत भी रहती। बोलने से मैं आज ये काम शुरुआत किया हूँ। इंशाअल्लाह आने वाले दिनों में भी करेंगे। इस नूरानी जो हम जो करते हैं, इसमें मेरे भाई अमजद एक्स डिप्यूटी CM आए थे और उसी तरह हमारे एक्स मेयर सुरेश बाबू साहब आए थे और हमारी भाभी मुमताज बेगम साहब जो प्रेजेंट इंचार्ज मेयर है, और तमाम मेरे बहुत से कारपोरेटर्स जो हमारे हुकूमत के एक्स हुकूमत के जो भी है। और आज भी फिल वक्त हम सब एक ही हमारा मकसद है, ताकि हम खिदमत करें। इसी में भी हर एक चीज़ में भी हम सियासत करना नहीं चाहते। हमारा मकसद एक ही है, खिदमत करें। और कोई भी आस्ताने मखदूम इलाही को एक नाम है, ताकि कुला मतालक अतीतंगा, यहाँ पर कोई खौफ नहीं, कोई नहीं, हर एक भी अपनी इर्तिजा लेके आते हैं, उनके मुरादे पास कर जाते हैं। बस शुक्र अल्हम्दुलिल्लाह, शुक्रिया सबका। आज बड़ी दरगाह का संदल है। आज सब मिलकर करते हैं, कहाँ से कि आदमियाँ आती हैं घर को, से खाने खिलाना सब करते हैं, सब कुछ अच्छा करते हैं। ऐसा कि हर साल भी अच्छे से अच्छा होना। सुभान बादशाह का भाई सब अच्छा पका खिलाते करते, सब अच्छा करते हैं। आश्रम रखिए खिलाने के वास्ते, सब खुशी से आओ, सब अच्छा देख ले को जाओ। आने वाले दूर दूर से आने वाले उसके वास्ते इंतजाम करी यहाँ खाने के वास्ते भी। कहाँ तकलीफ नहीं सरका, यहाँ आपको खा ले दो सका खिलाती हैं, क्या भी तकलीफ नहीं, तुमना काम भी होटल जाने की जरूरत नहीं। ప్రభుత్వ రంగంలో నడవాల్సిన మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణ చేసే నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా పార్టీ నేత మాసిమ బాబులు తెలిపారు. కడప నగరం 39వ డివిజన్లో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం వల్ల కలిగే నష్టాన్ని ప్రజలకు వివరించారు. ప్రైవేటీకరణ వల్ల పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు విద్యార్థులకు తీవ్ర నష్టం కలుగుతుందని అన్నారు. వైద్య చికిత్సలు అత్యంత ఖరీదవుతాయని అభిప్రాయించారు. అందుకోసమే ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమాన్ని తీసుకుంటారన్నారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ జరిగింది. మిగతా అదే మనకు ఒక చెండు ఒక మరి ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మరి హాస్పిటల్స్ ప్రైవేటీకరణ చేయాలన్న తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే కడప నియోజకవర్గంలో కూడా మరి ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ముమ్మరంగా అన్ని డివిజన్స్లో కూడా పెద్ద ఎత్తున మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా మరి కోటి సంతకాల సేకరణ చేసే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. మరి ప్రైవేట్ వ్యక్తులకు మరి ఆ కాలేజ్ని అమ్మేసే కార్యక్రమాన్ని మరి ఈరోజు ముందుకు రావడం జరిగింది. దానికే ఈరోజు వ్యతిరేకిస్తూ మరి
ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలను కూడా భాగస్వాములు చేసుకొని మరి ఇది పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్ళాలి. ఖచ్చితంగా ఈ ప్రైవేటీకరణకు మరి ఆపాలి అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి ఈరోజు కోటి సంతకాల సేకరణ ప్రతి గ్రామంలో ప్రతి వార్డుల్లో కూడా ఈరోజు రచ్చబండ కార్యక్రమాలు పెట్టి మరి ప్రజల్లో కూడా చైతన్యం తీసుకురావడం జరుగుతుంది. ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం జరుగుతుంది. స్వదేశీ విధానంతోనే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి గాలి హరిప్రసాద్, వాణిజ్య విభాగపు జిల్లా అధ్యక్షుడు దొంతు సుమన్లు పేర్కొన్నారు. వేంపల్లి పట్టణంలో బుధవారం ఆత్మనిర్భర్ భారత్ సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు వేంపల్లిలోని మెయిన్ బజార్లలో ఇంటింటికి తిరిగి ప్రతి ఇంటింటా స్వదేశీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఇంటింటికి స్టిక్కర్లు అంటించి కరపత్రాలను పంపిణీ చేశారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ స్వదేశీ నినాదం కాదు మన జీవన విధానం అన్నారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం సరిహద్దులను దాటి స్వదేశీ పరిజ్ఞానంతో దేశాన్ని కాపాడమే కాకుండా శత్రువులను కోలుకోలేని దెబ్బతీసిందన్నారు. ఇప్పుడు సరిహద్దుల లోపల మనందరం కలిసి స్వదేశీ మంత్రంతో భారత ఆర్థిక వ్యవస్థను పటిష్టపరిచి దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా నిర్మాణం చేయాలని పిలుపునిచ్చారు. అందరం ఒకటే కదా. మంత్రాలే కనపండి ఇప్పుడు చూడు ఎప్పుడుయా సంతోషం. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని వేంపల్లి శ్రీ దుర్గా గవి మల్లేశ్వర స్వామి ఆలయంలో లక్ష దీపోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ పినపోలు రాఘవేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ శ్రీ దుర్గా గవి మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ అర్చకులు దుర్భాగ ప్రసాద్ శర్మ నేతృత్వంలో భక్తి శ్రద్ధలతో లక్ష దీపోత్సవాన్ని నిర్వహించామన్నారు. అందులో భాగంగా శ్రీ దుర్గా గవి మల్లేశ్వర స్వామికి అభిషేకం తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం బసవేశ్వరుడిగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఆలయ ధ్వజస్తంభం ఆవరణలో జ్వాలా తోరణాన్ని వెలిగించారు. దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన లక్ష దీపాలను మహిళలు వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పీఎం స్వనిధి పథకాన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి పదంలో పయనించాలి. చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారస్తులకు ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డిల పిలుపు. కడప పెద్ద దర్గాలో వైభవపేతంగా ఊర్సు ఉత్సవం. పీఠాధిపతితో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న సినీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, ఇతర ప్రముఖులు. కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలల ప్రైవేటీకరణ రద్దు చేసే వరకు పోరాటం ఆపేది లేదు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి స్పష్టం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.